ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ గురించి ఒక న్యూస్ వైరల్ అయిపోతుంది కదా. అదేంటంటే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో వచ్చేసి యష్మి వచ్చింది కదా. యష్మి ఎవరి కోసం వచ్చింది, నిఖిల్ కోసం వచ్చిందా లేకపోతే ఎవరి కోసం వచ్చిందా అని చెప్పి న్యూస్ ఒకటి వైరల్ అయిపోయింది కదా. దానికి వచ్చేసి ఇప్పుడు మొత్తం అసలు ఎవరి కోసం వచ్చింది అనేది రివీల్ అయిపోయింది అనమాట. ప్రొమో ఒకటి రిలీజ్ చేశారు. అదేంటంటే యష్మి వచ్చేసి నిఖిల్ కోసమే వచ్చిందని చెప్పి ప్రొమో రిలీజ్ చేశారు. అంటే యష్మి నిఖిల్కి ఫ్రెండ్గా వచ్చిందనమాట. ఫ్రెండ్గా రావటమే కాదు, తనకి ఒక కట్ బనీయన్ ఒకటి గిఫ్ట్గా కూడా తీసుకొచ్చింది. యాక్చువల్గా కట్ బనీయన్ ఎందుకు తీసుకొచ్చిందంటే తను చెప్పిన రీజన్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్నప్పుడు తను ఎక్కువ బయట తిరిగేటప్పుడు అంటే మనకు కనిపించేటప్పుడు ఎప్పుడు కూడా కట్ బనియన్స్ ఎక్కువ వేసుకున్నాడు కదా. సో దానికోసం అని చెప్పి కట్ బనియన్ గిఫ్ట్గా ఇచ్చిందట. సో తను వచ్చి నాకు బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ అని చెప్పి చెప్పటం చూసారు కదా. ఈ ఎల్లో కలర్ కట్ బనియన్ అనమాట ఇచ్చింది, తీసుకొచ్చి ఇచ్చింది. ఇవ్వటమే కాకుండా ఇంకా తన గురించి అసలు వాళ్ళు చేసిన ఎంజాయ్మెంట్, అసలు వాళ్ళు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు అంతా చెప్పిందనమాట. యాక్చువల్గా దానికి ప్రోమోలో మాత్రమే చూపించారు. తన అంటే వాళ్ళు చేసిన ఎంజాయ్మెంట్ అదంతా ఎపిసోడ్లో అయితే ఇంకెట్లా ఉంటుందో చూడాలి. ఎందుకంటే యాక్చువల్గా యష్మి వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, ఈ మధ్య నిఖిల్ని అసలు కలవట్లేదు. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి వచ్చిన తర్వాత నిఖిల్ని కలవటం మానేశాను. ఎందుకంటే కొంతకాలం మా ఇద్దరి మధ్య రూమర్స్ బాగా వచ్చినాయి కాబట్టి కొంతకాలం తనకి దూరంగా ఉందాం అనుకుంటున్నామని కూడా చెప్పింది. బట్ ఇప్పుడు మాత్రం తను ఫ్రెండ్గా నిఖిల్కి ఫ్రెండ్గా వచ్చిందనమాట. ఎందుకంటే నిఖిల్ వచ్చేసి ఇప్పుడు మన ఎమోషనల్గా కొన్ని పోస్ట్ పెట్టాడు కదా. సో దానికోసం అని చెప్పి ఇంకా అసలు ఏమీ పట్టించుకోకుండా, అంటే ఎవరేమన్నారు పట్టించుకోకుండా తన బెస్ట్ ఫ్రెండ్ కోసం అని చెప్పి వచ్చిందని చెప్పి మనకి లేటెస్ట్ న్యూస్. ఈ న్యూస్ మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి.